ఈరోజు మనం సైన్స్ ప్రయోగశాలలో పాటించాల్సిన అతి ముఖ్యమైన భద్రతా జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా విమానంలో ప్రయాణించినప్పుడు ఫ్లైట్ అటెండెంట్లు సీట్ బెల్ట్లు ఎలా పెట్టుకోవాలో, లైఫ్ జాకెట్లు ఎక్కడ ఉంటాయో వివరంగా చెప్తారు. విమానంలోని ప్రయాణికులు ఇదివరకే ఈ సూచనలు విన్నప్పటికీ వాళ్ళు ప్రతిసారి వీటిని ఎందుకు పదే పదే చెప్తారు? ఎందుకంటే అత్యవసర సమయాల్లో మనం ఏం చేయాలో మనకు ముందే తెలిసి ఉండాలి. మనకు అవగాహన ఉంటేనే మనం కంగారు పడకుండా ప్రమాదం జరిగినప్పుడు వేగంగా స్పందించగలం. సరిగ్గా అలాగే ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేయడం చాలా సరదాగా ఉంటుంది. కానీ అన్నిటికంటే ముందు భద్రత ముఖ్యం. అసలు భద్రత అంటే ఏంటి? భద్రత అంటే మనల్ని మనం రక్షించుకోవడం లేదా రక్షణ పొందే స్థితి. అంటే ఏ రకమైన ప్రమాదం, నష్టం లేదా గాయాల నుండి సురక్షితంగా ఉండడమే భద్రత. మరి లాబొరేటరీలో భద్రత ఎందుకు అంత ముఖ్యం? మొదటిది, ల్యాబ్‌లో చాలామంది కలిసి పనిచేస్తారు. కాబట్టి అందరూ భద్రతా నియమాలను పాటించడం వల్ల అక్కడ పనిచేసే వారిని రక్షించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మన ల్యాబ్‌లో రకరకాల రసాయనాలతో పనిచేస్తాం. కొన్ని రసాయనాలు మన చర్మంపై పడితే హాని కలగవచ్చు. మరికొన్ని సులభంగా మంటలను అంటుకునేలా ఉండొచ్చు. అందుకే మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ భద్రతా పద్ధతులపై అవగాహన ఉండాలి. ల్యాబ్‌లోకి ప్రవేశించినప్పుడు మనం పాటించాల్సిన మొదటి నియమం సరైన వస్త్రాధరణ. అంటే ల్యాబ్ కోట్ ధరించడం, గ్లౌజులు మరియు సేఫ్టీ గాగుల్స్ సిద్ధంగా ఉంచుకోవడం. మనం యాసిడ్లు లేదా ఇతర ప్రమాదకరమైన రసాయనాలతో ప్రయోగాలు చేసేటప్పుడు గ్లౌజులు మన చేతులకు రక్షణగా ఉంటాయి. అలాగే ప్రయోగాల సమయంలో రసాయనాలు మనపై చిందే అవకాశం ఉంటుంది. ల్యాబ్ కోట్ ధరించడం వల్ల మన బట్టలు పాడవకుండా ఉంటాయి. అదే సేఫ్టీ గాగుల్స్ ధరించడం కూడా చాలా ముఖ్యం. ఇవి మన కళ్ళల్లోకి రసాయనాలు లేదా దుమ్ము పడకుండా కాపాడుతాయి. ల్యాబ్‌లోకి వెళ్ళగానే మొదట మనం చేయాల్సింది చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం. ల్యాబ్‌లోకి వెళ్ళే ముందు చేతులు కడుక్కోవడం వల్ల బయట ఉండే క్రిములు లోపలికి రాకుండా ఉంటాయి. ప్రయోగం పూర్తయ్యాక ల్యాబ్ నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల ఒకవేళ మన చేతులకు ఏవైనా రసాయనాలు అంటుకున్నా కూడా అవి తొలగిపోతాయి. మనం రసాయనాలను వాడేటప్పుడు వాటిపై ఉండే భద్రతా చిహ్నాలను అంటే సేఫ్టీ సింబల్స్‌ను గమనించాలి. కొన్ని రసాయనాలపై మంటలంటుకునే పదార్థం, ఇన్‌ఫ్లేమబుల్ మెటీరియల్ అని లేదా విషపూరిత పదార్థం అని రాసి ఉంటుంది. మంటలంటుకునే పదార్థాలను అగ్ని మూలకాలకు దూరంగా ఉంచాలి. అలాగే విషపూరిత పదార్థాలను వాడేటప్పుడు ఉపాధ్యాయుల సమక్షంలోనే తగిన జాగ్రత్తలతో వాడాలి. ప్రయోగాలు చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా మరియు పద్ధతిగా ఉండాలి. ల్యాబ్‌లో ఫ్లాస్క్‌లు, పుస్తకాలు, పెన్నులు అన్నీ చెల్లాచెదురుగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పని ప్రదేశాన్ని క్రమపద్ధతిలో ఉంచుకోవడం వల్ల ప్రమాదాలను తగ్గించవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాబ్ లోపల ఏమీ తినకూడదు లేదా తాగకూడదు. ఎందుకు? ఎందుకంటే ల్యాబ్‌లోని రసాయన ఆవిరి మనం తినే ఆహారం లేదా నీటిలోకి చేరే అవకాశం ఉంటుంది. తెలియకుండా వాటిని తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. చివరగా మీకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు లేదా రసాయనాలను పారబోయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల సలహా తీసుకోవాలి. సహాయం అడగడంలో తప్పులేదు. దీనివల్ల మన ప్రయోగాలను సురక్షితంగా పూర్తి చేయవచ్చు. చూశారు కదా! ఈ ప్రాథమిక భద్రతా నియమాలను పాటించడం వల్ల మనం మరియు మన స్నేహితులు కూడా సురక్షితంగా ఉండవచ్చు.